నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నో దశాబ్దాల తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీకి 206 సీట్లు వచ్చాయి. ఇక వెస్ట్ బెంగాల్లో మమతా రాజ్యం కుప్పకూలిపోయింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ నెల 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆ ప్రకటన అనంతరం సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తాను వ్యక్తిగతంగా ఓడిపోలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ పరాజయం ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, ఇది వ్యవస్థల ద్వారా ప్రభావితమైన ఫలితమని ఆరోపిస్తూ తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పారు. నేను ఓడిపోలేదు, మా పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోలేదు. ఇది కేవలం బీజేపీ బలవంతపు ప్రయత్నం వల్ల వచ్చిన ఫలితం. నైతిక విలువలు, ప్రజా మద్దతు పరంగా చూస్తే ఈ ఎన్నికల్లో మేమే విజేతలం అని ఆమె తన ధీమాను వ్యక్తం చేశారు. ఇక సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్సభకు వెళ్లి గవర్నర్ను కూడా రాజీనామా లేఖ ఇచ్చేదే లేదని మమతా తేల్చి చెప్పారు. మమతా సంచలన వ్యాఖ్యలపై మా ఎగ్జిక్యూటివ్ సిఎస్ఆర్ సార్ మరిన్ని వివరాలు అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, అసలు మమతా ప్లాన్ ఏంటి, ఎందుకు అలా మాట్లాడారు? మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి పాత్ర పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తూ వచ్చారు. అదే పద్ధతిలో తన ఓటమిని కూడా జీర్ణించుకోలేక మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా టార్గెట్ ఏది ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, కేవలం ఎన్నికల సంఘమే నా టార్గెట్ అంటూ తను తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఎట్టి పరిస్థితుల్లో చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను గవర్నర్ను కూడా కలవను అని చెప్పి కూడా తను భీష్మించి కూర్చున్నారు. వాస్తవానికి ఇది రాజ్యాంగం విరుద్ధమైనటువంటి స్టేట్మెంటే, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ గానే పరిగణించాలి. అయితే ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా, లేకపోతే గవర్నర్ ని కలిసినా కలవకపోయినా కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంటే ఆమెను ముఖ్యమంత్రి పదవి నుంచి టర్మినేట్ చేసేటువంటి అధికారం కూడా గవర్నర్ కి, అంటే రాష్ట్రపతికి ఒక మాట చెప్పి గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమె టర్మినేషన్ దాకా వెళ్ళటం అంటే అది ఆమెకి -పాయింట్ అవుతుంది. ఎందుకంటే ప్రజా తీర్పుని గౌరవించాలి, ప్రజా తీర్పుకు అనుగుణంగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ వ్యవహరించాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే అదంతా కక్షపూరితమైనటువంటి ధోరణి, ఒక ఫార్వర్డ్ ధోరణిగా పరిగణిస్తారు కనుక అది ఆమెకు కూడా మంచిది కాదు. వాస్తవానికి ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పు సాంకేతికంగా అది ఎన్నికల సంఘం చేసిన కుతంత్రాలని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆ ఆరోపణలు ఎలాంటి సాంకేతికంగా ఆమె ఆరోపణలు ఏమైనప్పటికీ కూడా వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం ఆమోదించడానికి వీలు లేనటువంటి అంశం. తీర్పు ఫలితం అనేది బయటకు వచ్చిన తర్వాత వాటిని తప్పనిసరిగా గౌరవించాలి. అంటే ఇంత ధీమాగా ఈ కామెంట్స్ చేయటం వెనక తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పే కానీ ఇది ప్రజల తీర్పు కాదు అని చెప్తున్నారు. అంత ధీమా దేనికి? ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఓటమిని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి ఒక అగ్రెసివ్, అంటే అధికారాన్ని చేపట్టబోతున్నటువంటి బీజేపీ పార్టీకి నిద్రపట్టకుండా చేయాలి అని చెప్పి ఈ రోజు నుంచి ఆమె సమరశంఖ పూరించినట్టుగా కూడా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఉద్యమాలు చేయడం, లేకపోతే ఆందోళన చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, ప్రభుత్వాలకి నిద్రపట్టకుండా చేయడం అనేది మమతా బెనర్జీకి ఉద్యమ మహిళగా ఆమెకి జాతీయ స్థాయిలో ఆ మేరకు ఆ గుర్తింపు ఉంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి ఆమె లక్ష్యంగా పెట్టుకున్నది అని చెప్పి ఈ స్టేట్మెంట్ ద్వారా యావత్ దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది, ఆ ఓటమిని అంగీకరించలేకపోతుంది.
పైగా ఎన్నికల సంఘం సంపూర్ణంగా ఆ అధికార పార్టీకి కేంద్రంలో ఉన్న అధికార పార్టీ చెట్టు చేతుల్లో పనిచేసిందని చెప్పి ఆమె చేసినటువంటి తీవ్రమైనటువంటి విమర్శలను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఆమె ఎట్టి పరిస్థితుల్లో శత్రుత్వ ధోరణితోనే పడుతుంది తప్ప ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమె రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించట్లేదు. తప్పకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతిని కానీ ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేకుండా ఉద్యమాలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో చేస్తూ ప్రభుత్వంలో లేకపోతే కలకత్తాలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఎలాంటి శాంతియుతమైనటువంటి వాతావరణం లేకుండా అశాంతిని మాత్రం రేకెత్తించడంలో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కార్యాచరణతోనే ఒక ముందస్తు ప్రణాళికతోనే ఈ రోజు డే 1 నుంచే తను విమర్శకు పూరించాను అని చెప్పకనే చెప్పిందని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. మరి రైట్, థ్యాంక్ యూ సిఎస్. మరి మమత ఇంత ఘాటుల వ్యాఖ్య వెనుక తన ప్లాన్ ఏంటి, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఎలా ఎదిరిద్దామని, తన ప్రభుత్వాన్ని ఎలా కొనసాగిద్దామని తన ప్లాన్స్ ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇవన్నీ తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి 9+ న్యూస్.